ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మీ నోట్లో చక్కెర పోసినట్టుగా తీయటి వార్త చెప్పింది. ఇక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళందరికీ ఇసుక ఫ్రీ అంట. ఫ్రీ 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 ఇసుక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేటువంటి నిరుపేద కుటుంబాలకు ఫ్రీ అనేటువంటి అంశం చెప్పింది. సో ఇక ఎక్కడ కూడా మీరు ఇసుకకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకూరి, మధ్యవర్తుల అక్రమార్కుల మాటలు అస్సలు నమ్మకూరి. మీకు ఖచ్చితంగా మీ ఇందిరమ్మ ఇల్లుకు అవసరమైనటువంటి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను మీకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తా అని చెప్తుంది. 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను మరి ఫ్రీగా ఇస్తా అంటుంది. ఎంత ఇస్తా అంటుంది? 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఫ్రీగా ఇస్తా అంటుంది. సో ఎక్కడ కూడా మీరు మరి మధ్యవర్తుల మాటలో వాని మాటలో వీని మాటలో బట్టి నమ్మి మోసపోకురి, పైసలు ఇవ్వకురి. సో ఏమన్నా మీ ఖర్చులుంటే ఇసుక కోసము రవాణా ఉంటుంది కదా, ఈ రవాణా ఖర్చు ఇసుక సరఫరా దూరాన్ని బట్టి, ఇసుక టన్నును బరువును బట్టి కిలోమీటర్ ఆధారంగా రేట్లు నిర్ణయించే అవకాశం ఉంటుందట. కేవలం మీరు తీసుకుపోయే ట్రాక్టర్ ఖర్చు లేకపోతే లారీ ఖర్చు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇసుక మాత్రం ఫ్రీ.